ఈ రాత్రికాలం వేళ మొదట మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఈ దినము చిన్న ప్రార్థన చేసుకుందాం. మొదట, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, నమ్మకమైన ప్రభువా యేసయ్య, నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ఇప్పటి వరకు పాటలు పాడి ఈ నామాన్ని మహింపరచడానికి మీరు చూపినటువంటి కృపకై వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. రాజరక్షక నాయన యేసయ్య ప్రభువా, నీ యొక్క మహా గొప్ప కృప చేత, దయచేత, ప్రేమ చేత మీరు మమ్మలను నేటి వరకు సజీవ లెక్కలో ఉంచి గతించిన 6 మాసాలు ప్రభువా సంపూర్ణ రాత్రి ప్రార్థనా కోడికలో గడుపుటకు మీరు చూపిన కృపకై వందనాలు. మా జీవితాల్లో మీరు చేసిన మేలును బట్టి వేలాదిగా వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. నాయన యేసయ్య ప్రభువా, ఈ యొక్క నెల, ఈ యొక్క మాసంలో, ఈ యొక్క 7వ దినమున ఈ రాత్రి కాలం వేళ కూడా మరలా ప్రభు నాయన మేము సంపూర్ణ రాత్రి ప్రార్థనలో చేరి వచ్చి ఉండగా నాయన మేము ఇప్పటి వరకు కీర్తన పాడి నీ నామని మహింపరచడానికి మీరు చూపిన కృపకై వందనాలు. నేను ఈ సమయంలో కొన్ని నిమిషాల వాక్యాన్ని ధ్యానం చేసుకుని పోతూ ఉండగా మీ కృప చేత మీరు మమ్మల్ని తృప్తిపరచి బలపరిచి నడిపించమని కోరుతూ ఉన్నాను. సమస్త మహిమాగంతా ప్రభావం మీకే ఆరోపిస్తూ యేసు నామం పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ దినము మన యొక్క వాక్య భాగం అపోస్తల కార్యములు 12వ అధ్యాయం. అపోస్తల కార్యములు 12వ అధ్యాయంలో మనము గమనించదగినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, అపోస్తలుడైనటువంటి పేతురు చెరసాల నుంచి విడిపింపబడుట. అపోస్తలుడైనటువంటి పేతురు చెరసాల నుంచి విడిపింపబడుట అనేటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనము ధ్యానం చేయబోతూ ఉన్నాం. ప్రియులరా, ఈ యొక్క వచన భాగాలు దాదాపుగా మనందరికీ తెలిసిన విషయాలే కాబట్టి మనము లోతైనటువంటి విషయాలుగా కాకుండా సందర్భానుసారమైనటువంటి విషయాలుగా మనము ఆలోచన చేద్దాం. అపోస్తల కార్యము 12వ అధ్యాయంలో నేను అనుకుంటున్నటువంటి విషయం ఏంటంటే, కార్యాలను చేయుటకు ఆసక్తికరమైనటువంటి, అత్యాసక్తి అయినటువంటి ప్రార్థన. అత్యాసక్తి అనేటువంటి ప్రార్థన ఏం చేస్తుందంటే కార్యాలను ఇన్స్టెంట్గా చేస్తుంది అనే విషయము మరి మనం అర్థం చేసుకుంటా ఉన్నాం. నేను ప్రత్యక్షంగా ఒక విషయాన్ని, పరోక్షంగా ఒక విషయాన్ని నేను మీకు తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రత్యక్షంగా ఒక కార్యం జరగటం అనేటువంటిది మనం యొక్క వచన భాగాల్లో చూస్తాము. పరోక్షంగా ఇంకొక విషయం ఏం జరుగుతుందో కూడా నేను మీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రత్యక్షంగా ఉండేటువంటిది మనకు సమస్య అయితే, పరోక్షంగా ఉండేటువంటిది దేవుని యొక్క చిత్తం అనేటువంటిది అనమాట. సరే, ఇప్పుడు మనము వాక్యంలో నుంచి చూసినప్పుడు 12వ అధ్యాయం, అపోస్తల కార్యంలో 12వ అధ్యాయము 1 నుంచి 4 వరకు ఉన్నటువంటి వచన భాగంలో పేతురు చెరసాలలో ఉన్నాడనమాట. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారముగా పట్టుకుని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకుని పేతురును కూడా పట్టుకునేను. ఆ దినములు పులియని రొట్టెల పండుగ దినములు. అతన్ని పట్టుకొని చెరసాల్లో వేయించి పస్కా పండుగైన పిమ్మట ప్రజల యొద్దకు అతని తేవాలని ఉద్దేశించి, 3వ వచనంలో ఉంటది, ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకుని పేతురుని కూడా. యూదులకు ఏంది ఇష్టమైన కార్యము అంటే, యూదులు దేన్ని బట్టి ఇష్టపడుతున్నారంటే, యేసుక్రీస్తు గురించినటువంటి విషయాలు చెప్పేటువంటి వారిని పట్టుకొని వాళ్ళని చెరసాల్లో వేయిస్తూ వాళ్ళని చంపుట అనేటువంటి విషయాన్ని యూదులు ఇష్టంగా ఫీల్ అవుతున్నారనమాట. మరి అలా ఇష్టంగా ఫీల్ అవుతున్నటువంటి ఆ యూదుల యొక్క విషయాల్ని, వాళ్ళ యొక్క సంతోషానికి ఏది కారణమో దాన్ని చేస్తూ ఇక్కడ ఏం చేస్తా ఉన్నాడు, మొదట కొందరిని పట్టుకున్నాడు. సంఘపు వారిలో కొందరిని పట్టుకున్నాడు. సంఘపు వారిలో ఎవరున్నారంటే యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళని పట్టుకున్నాడు అనమాట, చెరసాల్లో వేశాడు. వేసి యోహాను సహోదరుడైనటువంటి యాకోబుని ఖడ్గంతో చంపించాడు. ఇలా చంపించటం యూదులకు, అక్కడ ఉన్నటువంటి ప్రజలకు చాలా ఆసక్తికరమైనటువంటి విషయంగా, సంతోషకరమైనటువంటి విషయం అని తెలుసుకుని పేతురును కూడా చెరసాల్లో వేయించాడు. ఇంతకుముందు మరి యాకోబుని ఖడ్గంతో చంపినట్టుగానే పేతురును కూడా చంపాలి. దేనికి చంపాలి? దేనికంటే యూదులు
తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రజలు వాళ్ళని చంపితే చాలా సంతోషంగా మెచ్చుకునేటువంటి విషయంగా ఉంది కాబట్టి దానికోసం చంపాలి అనేటువంటి ఆలోచన హేరోదు కలిగి ఉన్నాడు. అప్పుడు పేతురు అయితే ఎక్కడున్నాడంటే చెరసాల్లో ఉన్నాడు. తర్వాత పేతురుని బందీలో ఉంచినటువంటి వాడిగా చూస్తున్నాం. ఎంత అంటే 4 చతుష్టయముల సైనికులు అని రాసిందనమాట. ఎంతమంది? 4 squads of soldiers to guard him అని ఇంగ్లీష్లో. ఆ కావలిలో మరి పేతురు ఉంచబడ్డాడు అనేది మనకు అర్థమవుతుంది. పేతురు చెరసాల్లో ఉన్నాడు. యాకోబుని ఖడ్గంతో చంపినట్టు పేతురుని కూడా చంపుటకు పస్కా పండుగ అయిపోయే వరకు పేతురుని కావల్లో ఉంచాడు. ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి వారు సంఘం నుంచే కదా తీసుకెళ్ళాడు. అందుకని ఆ సంఘం ఏం చేస్తున్నారు అంటే 5వ వచనంలో మనం చూస్తే పేతురును చెరసాల్లో ఉంచబడెను. సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండాడు. అత్యాసక్తి అనేటువంటిది మనం ఇక్కడ చూస్తున్నాం. ఒకటి సమస్య, ఎదురుగా ఒక సమస్య ఉంది. ఏంటి ఆ సమస్య? పేతురు చెరసాల్లో ఉండటం. పేతురు చెరసాల్లో వేయింపబడటం అనేటువంటిది ఒక సమస్య. ఏదో ఒక చిన్న నేరం మీద తీసుకెళ్ళి రేపు ఉదయానికి వదిలేస్తారు అనేటువంటి సమస్య కాదది. ఏంటి ఆ సమస్య? అంతకుముందు సంఘపు వారిని తీసుకెళ్లారు. వాళ్ళలో యాకోబుని ఏం చేశారు? ఖడ్గంతో చంపేశారు. ఆ తర్వాత నెక్స్ట్ ఇక పేతురుని కూడా చంపాలి అనేది తీసుకెళ్లారు. కాకపోతే మధ్యలో పులియని రొట్టెల పండుగ, పస్కా పండుగ అనేటువంటిది వచ్చింది కాబట్టి పస్కా పండుగలో చంపడం అనేటువంటిది అది ధర్మ విరోధం కాబట్టి అప్పటి వరకు హేరోదు ఆ పేతురుని చెరసాల్లో ఉంచాడు అనేటువంటిది మనం చూస్తున్నాం వాక్యం చూస్తున్నాం. సంఘం ఏం చేస్తున్నారంటే పేతురు నిమిత్తం అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇప్పుడు అత్యాసక్తితో కూడినటువంటి ప్రార్థనలు చేస్తూ ఉండగా పరిస్థితులను దేవుడు మార్చుటకు కార్యాచరణ చేస్తాడనమాట. కాబట్టి 12వ వచనంలో కూడా ఏమనుందంటే, అక్కడ 12వ వచనంలో ఏముందంటే, అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. కాబట్టి అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేస్తున్నారు అనే విషయం కూడా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఇక్కడ మనం ఆ పేతురు నిమిత్తం సంఘము అత్యాసక్తితోటి ప్రార్థన చేస్తున్నారు. ఈ దినము సంఘానికి వచ్చినటువంటి వారిలో ప్రార్థన చేయటానికే మనందరం ఇక్కడికి చేరువచ్చాము. ప్రార్థన చేయబోతూ ఉన్నాము. అయితే సంఘము అత్యాసక్తితో చేసినటువంటి ప్రార్థన వలన దేవుడు చేసేటువంటి కార్యాలు ఏమిటో మనం చూస్తా ఉన్నాం. ఈరోజు ఈ యొక్క సంపూర్ణ రాత్రి ప్రార్థన కూడికలో మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఏం ఆలోచిస్తున్నామంటే, అత్యాసక్తితో కూడినటువంటి ప్రార్థన ఏం చేస్తుంది అనేది మనం ఆలోచించాలి. అత్యాసక్తితో కూడిన ప్రార్థన, అత్యాసక్తితో చేసేటువంటి ప్రార్థనలో మరి దేవుని యొక్క ఇన్వాల్వ్మెంట్, దేవుని యొక్క కార్యాచరణ అనేటువంటిది వెంటనే ప్రారంభమైనటువంటిది స్థితిగా మనం చూస్తూ ఉన్నాం. నేను మీకు 2 విషయాలు చెప్తానన్నాను. ఒకటి ప్రత్యక్షంగా చెప్పే విషయం, ఇంకోటి పరోక్షంగా చెప్పేటువంటి విషయం. ఇప్పుడు నేను చెప్తున్న విషయాలు ప్రత్యక్షంగా జరుగుతున్నటువంటి విషయాలుగా నేను మీకు చెప్తా ఉన్నాను. అప్పుడు 7వ వచనం నుంచి మనం చూసినప్పుడు ఏం కనిపిస్తుందంటే, 6 నుంచి చూస్తే, హేరోదు అతన్ని వెలుపలికి తీసుకుని రావాలని ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంకెళ్లతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. రాత్రి వేళ సైనికుల మధ్యలో పేతురు నిద్రపోతూ ఉన్నాడు. సంఘం ఏం చేస్తున్నారు? ఇళ్ళకడ వాళ్ళందరూ ఎక్కడ చేరారు? వాళ్ళందరూ మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చాను. కాబట్టి వాళ్ళొక ఇంట్లో ప్రార్థనలు చేస్తున్నారు. ఏ టైంలో ప్రార్థన చేస్తున్నారు? రాత్రి వేళ ప్రార్థన చేస్తున్నారు. పేతురు ఏం చేస్తున్నాడు? నిద్రపోతున్నాడు. పేతురు పక్కన ఎవరున్నారు? పేతురు పక్కన సైనికులు ఉన్నారు. కావలి వారు ఉన్నారు.
అంత మాత్రమే కాకుండా పేతురు ఎలా ఉన్నాడంటే 2 సంకెళ్లతో బంధింపబడి ఉన్నాడు. 2 సంకెళ్ళు, చేతులకి కాళ్ళకి ఉన్నటువంటి సంకెళ్ళు, 2 సంకెళ్ళు చేత బంధింపబడి ఉన్నాడు. అప్పుడు 7వ వచనంలో మనం గమనించినప్పుడు, ఇదిగో ప్రభు దూత అతని యొద్ద నిలిచెను. ఎప్పుడు నిలిచింది ప్రభు దూత అంటే, ముందు ప్రార్థనలు జరుగుతున్నాయి. ముందేం జరుగుతున్నాయి? ప్రార్థనలు జరుగుతున్నాయి. పేతురు కోసం సంఘం అత్యాసక్తితోటి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఒకవేళ పేతురు గురించి అత్యాసక్తితో వాళ్ళు ప్రార్థన చేయడానికి ఒక కారణం ఉంది. ఏంటి ఆ కారణం? ముందు యాకోబుని కత్తితోటి ఖడ్గంతో చంపినటువంటి పరిస్థితి కనిపించింది. కాబట్టి ఈ పస్కా పండుగ అయిన తర్వాత పేతురుని కూడా ఏం చేస్తారు? అతన్ని కూడా చంపించేటువంటి పని ఒకటి చేయాల్సి ఉన్నాడు అని హేరోదు అలాంటి ఆలోచన కలిగి ఉన్నాడని తెలుసుకున్నటువంటి వారు ఉన్నారు కనుక పేతురు కొరకు అత్యాసక్తితోటి ప్రార్థన చేస్తూ ఉన్నారు. మరి మన ప్రియులు ప్రవీణ్ పగడాల అన్న, ఆయన మరణం తర్వాత చాలా మంది నిద్ర లేచిన క్రైస్తవుల వలె ప్రార్థన చేస్తున్నారు, విపరీతంగా ప్రార్థన చేస్తున్నారు. దేశంలో జరుగుతున్న పరిస్థితుల కోసం, రాజ్యాంగాలు ఏర్పరిచేటువంటి విషయాల కొరకు, ఇంకా మరి క్రైస్తవుల పట్ల జరుగుతూ ఉన్నటువంటి హింసాత్మకమైనటువంటి విషయాల నిమిత్తం తీవ్రంగా ప్రార్థనలు చేయటం అనేటువంటిది ప్రారంభించబడింది. ఎవరు మరణం తర్వాత? ప్రవీణ్ పగడాల అన్న మరణం తర్వాత. ప్రియులరా, అలాగే ఆ కాలంలో కూడా యాకోబుని మరి ఖడ్గంతో చంపించిన తర్వాత సంఘం మెలుగువ కలిగినటువంటి పరిస్థితిలోకి వచ్చింది అని చెప్పాలన్నమాట. సంఘం ఏమైందంటే ఉలిక్కి పడింది అనమాట. ఒరే, ఇలాంటి పని జరిగిందేంటి అని ఇంక వాళ్ళు నిరంతరాయంగా ఏం చేస్తున్నారంటే, చెరసాలలో ఉన్నటువంటి ఆ ఖైదులో ఉన్నటువంటి పేతురు కోసం వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రార్థన చేస్తూ ఉండంగా దేవుడు ఏం చేశాడంటే, తన యొక్క దూతను చెరసాలలో ఉన్నటువంటి సైనికుల మధ్యలో కాపలాలో ఉన్నటువంటి ఆ పేతురు నొద్దకు పంపించడం జరిగింది. దేవుడు తన దూతను పంపాడు. ఆ తర్వాత ఇదిగో ప్రభు దూత అతని దగ్గర నిలిచెను. అతడు ఉండిన గదిలో వెలుగు ప్రకాశించెను. అతడు ఉండినటువంటి గదిలో వెలుగు ప్రకాశించింది. దూత పేతురుని ప్రక్కన తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతన్ని లేపగా సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడాను. పేతురు దూత ఏం చేశాడంటే పేతురుని తట్టి లేపాడు. అప్పటి వరకు పేతురు ఏం చేస్తున్నాడు? నిద్రపోతున్నాడు. పేతురు నిద్రలో ఉన్నాడు అనమాట. కాబట్టి నిద్రలో ఉన్నటువంటి పేతురుని దూత తట్టి లేపాడు అనమాట. లేపినప్పుడు త్వరగా లెమ్మని చెప్పి అతన్ని లేపగా సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడాను. చేతులకు వేయబడినటువంటి సంఖ్యలు లెగవమని చెప్పినప్పుడు ఆటోమేటిక్ సంఖ్యలు ఏమైనా ఊడి కింద పడిపోయింది. అప్పుడు ఆ దూత అతనితో, నీవు నడుము కట్టుకుని చెప్పులు తొడుక్కునమనెను. అతడు అలాగూ చేసిన తర్వాత దూత, నీ వస్త్రము పైన వేసుకుని నా వెంబడి రమ్మని అతనితో చెప్పాను. అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వలన జరిగినది నిజముగా జరిగినని గ్రహింపక తనకు దర్శనము కలిగినని తలంచెను. నేను ఇది తర్వాత వివరిస్తాను కొద్దిగా. ముందు మనం వాక్యం అయితే చదువుదాం. మొదటి కావలిని 2వ కావలిని దాటి పట్టణమునకు పోవు ఇనుపు గవిని యొద్దకు వచ్చినప్పుడు దానంతట అదే వారికి తెరుచుకుంది. వారు బయలుదేరి ఒక వీధి దాటిన వెంటనే దూత అతన్ని విడిచిపోయాను. కాబట్టి 7 నుంచి 11 వచ్చిన భాగాలను మనం చూసినప్పుడు, లేకపోతే 9, 10 వచనాల దాకా మనం చూసినప్పుడు, దేవుడు తన దూతను పంపాడు, వెలుగు ప్రకాశించింది, దూత పేతుల్ని తట్టి లేపాడు. ఆ సంఖ్యలు ఏమైపోయినాయి? వాటంతట అవే ఊడిపడిపోయినాయి. పేతుల్ని నడుము కట్టుకునమని చెప్పులు తొడుక్కొని వస్త్రం వేసుకొని తన వెంబడి రమ్మని దూత చెప్పాడు. ప్రియులారా, ఇది కార్యం అన్నమాట, దేవుడు చేసినటువంటి పని. సమస్య ఏంటి? మొదటి సమస్య ఏంటి చెప్పండి? సమస్య పేతురు చెరసాలలో ఉండడం. రెండోది సంఘం పని. తర్వాత సంఘం పని ఏంటి? అత్యాసక్తితో ప్రార్థన చేయటం. అప్పుడు అత్యాసక్తితో సంఘం ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఇన్వాల్వ్ అయ్యాడు, దేవుడు పూనుకున్నాడు. దేవుడు ఏం చేశాడు? తన దూతను పంపించాడు. పంపించి చెరసాలలో ఉన్నటువంటి పేతురుని
అంచెలంచెలుగా మరి సిద్ధపరిచి బయటకు తీసుకుని వచ్చినటువంటి వాడిగా మనం చూస్తూ ఉన్నాం. పేతురు యొక్క ఆలోచన ఏంటి అంటే అదంతా కూడా దర్శనంలోకి జరిగిపోయినట్టుగా అనుకున్నాడు. ఎలా జరిగింది? దర్శనంలోనే జరిగింది. అతనికి పేతురికి మెలకువ వచ్చి చూసేటువంటి పరిస్థితి వచ్చేటప్పటికి కార్యం జరిగిపోయిందనమాట. ఏం కార్యం జరిగింది? అతనికి పేతురికి తెలియకుండానే ఏం చేశాడండి? లెగిశాడు పైకి. తర్వాత నడుం కట్టుకున్నాడు, చెప్పులు తొడుక్కున్నాడు, పై వస్త్రం వేసుకున్నాడు, దూత చెప్పినట్టుగా బయటికి వచ్చాడు. తర్వాత అది అంతా కూడా దర్శనంలాగా అనిపించింది అనమాట పేతురికి మొదట. తర్వాత 10వ వచనం దగ్గరకు వచ్చి చూసినప్పుడు, మొదటి కావలిని రెండవ కావలిని దాటి పట్టణమునకు పోవు ఇనుప గవిని యొద్దకు వచ్చినప్పుడు దానంతటా అదే వారికి తెరుచుకునేను. పాపం పేతురు ఒక్కడే కనుక కష్టపడతా ఉండుంటే ఆ సైనికులను దాటే పక్కకు వచ్చేవాడు కాదు, అలా రాగలిగేవాడే కాదు. కానీ అక్కడ కార్యం జరగటానికి దేవుడు ఏం చేశాడు? తన దూతను పంపించాడు. తన దూతను పంపించినప్పుడు ఆ దూత వలన ఏం జరిగిందంటే ఈ కార్యాలన్నీ జరిగాయి. ఆ దూత వలన ఈ కార్యాలన్నీ కూడా జరిగాయి అన్నమాట. ప్రియులారా, మనం చూస్తా ఉన్నాం చూడండి, దేవుడు పేతురు చేసినటువంటి కార్యాలన్నింటినీ కూడా గుర్తించాడు. ఆ తర్వాత గుర్తించాడు. పేతురుకు తెలివి వచ్చి దర్శనం అనుకుంటున్నటువంటి సమయంలోనే దేవుడు దూత ద్వారా చేయాల్సిన కార్యాలు చేశాడు. పేతురికి తెలివి వచ్చింది. ఓకే, పేతురికి ఏమొచ్చింది? తెలివి వచ్చింది. అంటే మెలకు వచ్చిందని అనుకోవాలి మనం. వచ్చేసరికి దేవుడు చేయాల్సిన కార్యాన్ని చేసేసాడు అనమాట. ప్రభు తన దూతను పంపి హేరోదు చేతిలో నుండి, ఎవరి చేతిలో నుండి? హేరోదు చేతిలో నుండి, ఆ తర్వాత ప్రజలను చేయనుద్దేశించినటువంటి వారి చేతిలో నుండి నన్ను తప్పించాడు అని చెప్పేసి ఇప్పుడు నాకు నిజంగా తెలిసింది అని పేతురు చెప్తా ఉన్నాడు. కాబట్టి ప్రియులరా, ఇక్కడ ప్రధానమైనటువంటి సమస్య కనిపిస్తుంది. ఆ సమస్య కొరకు ఏం చేశాడు? సంఘము ప్రార్థన చేస్తూ ఉన్నారు. సంఘం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే తన దూతను పంపించాడు. తన దూత ద్వారా ఆ చెరసాల నుంచి ఆ రాత్రిలోనే, ఎప్పుడు వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉండగానే ఈ కార్యం అనేటువంటిది జరిగిందనమాట. ఆ తర్వాత ఇట్లా ఆలోచించుకుని 12వ వచనం, అతను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చాను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. కాబట్టి ప్రార్థన ప్రారంభించి వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉండగానే దేవుడు కార్యం చేశాడు. పేతురు వచ్చి ఇంటికి వచ్చి చూసేటప్పటికి వాళ్ళు ఇంకా ప్రార్థన చేస్తూనే ఉన్నారు. ఇది అన్నమాట మనం చేయాల్సినటువంటి పని. ఈ రాత్రి కాలం వేళ మనం దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటే, ప్రార్థన ముగింపబడక మునిపే ఏం జరగాలి? కార్యాలు జరగాలి. దేవుడు తన దూత నంపాలి. దేవుడు కార్యాలను చేసి చూపించాలి. ప్రార్థన అవ్వకముందే ఒకడు పరిగెత్తుకుంటా వచ్చి ఏం చెప్పాలి? దేవుడు చేసిన కార్యాన్ని వాళ్ళు చెప్పాలి. ఇక్కడ పేతురు ఏం చెప్తున్నాడండి? అతడు తలవాకిట తలుపు తట్టుచుండగా రోదే అని ఒక చిన్నది ఆలకించుటకు వచ్చాను. ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకొని పోయి పేతురు తలుపు దగ్గర నిల్చున్నాడని తెలిపాను. అందుకు వారు, నీవు పిచ్చిదానవనిరి. అయితే తాను చెప్పినదే నిజమని ఆమె దృఢముగా చెప్పినప్పుడు వారు అతన్ని దూత అనిరి. కాబట్టి అతను ఒక దూత అన్నారు. ఎందుకని? ఆ సంఖ్యలను విడిచిపెట్టి బయటికి రావటం అనేటువంటిది అవ్వతరం కాదు. మనుష్యునిగా, కేవలం ఒక మనుషునిగా బయటికి రావాలంటే, మనుష్య శక్తితోటి బయటికి రావాలంటే అది అయ్యే పనే కాదు. మనుషుని యొక్క శక్తి కాదు, కానీ ఇక్కడ దేవుని యొక్క శక్తి. దేవుని యొక్క దూత నంపి ఆ దూత ద్వారా మరి అక్కడి నుంచి విడిపించినటువంటి వారిగా మనము చూస్తూ ఉన్నాం. తర్వాత తర్వాత ఏం జరిగిందండి? 16వ వచనంలో, పేతురు ఇంకను తట్టుచున్నందున వారు తలుపు తీసి అతను చూచి విభ్రాంతి నొందిరి. అతడు ఊరకుండుటని వారికి చేసైగ చేసి ప్రభువు తన్ను చెరసాల నుండి ఎలాగూ తీసుకుని వచ్చినో వారికి వివరించి, నువ్వు సహోదరులకును ఈ సంగతులను తెలియజేయుడని చెప్పి బయలుదేరి వేరొక చోటకి వెళ్ళాను.
తెల్లవారగానే పేతురు ఏమాయనో అని సైనికులతో కలిగిన గలిబిలి ఇంత కాదు. హేరోదు అతని కోసం వెతికినప్పుడు అతడు కనబడినందున కావలి వారిని విమర్శించి వారిని చంపనాజ్ఞాపించాను. కాబట్టి నిజానికి ఎవరిని చంపాలని అనుకున్నారు? పేతురుని చంపాలని అనుకున్నారు. కానీ ఆ సావు ఎవరికి వచ్చింది? ఆయన బంధించి ఉంచినటువంటి సైనికులకు వచ్చిందనమాట. అటు తర్వాత హేరోదు యూదయ నుండి కైసరు వెళ్ళి అక్కడ నివసించాను. ప్రియులరా, ఈరోజు మనం చదివినటువంటి ఈ యొక్క వచన భాగాల్లో ప్రత్యక్షంగా ఒక విషయాన్ని చూసాం. ఏంటంటే సంఘం ప్రార్థన చేస్తూ ఉంటే ఇన్స్టెంట్గా దేవుడు గొప్ప అద్భుతాన్ని చేశాడు. అది కూడా తన దూతను పంపించి ఆ దూత ద్వారా కార్యాన్ని చేశాడు. ఆ కార్యం జరిగినటువంటి విషయంలో చెరసాల బయటకు వచ్చే వరకు పేతురుకు తెలియదు. పేతురికి తనకి ఏదో దర్శనం వస్తుంది, దర్శనంలో జరుగుతుంది, ఏదో విడుదలకు జరుగుతుంది అన్నట్టుగా అనుకున్నాడు. కానీ నిజంగానే జరిగినటువంటి విషయాన్ని తను గుర్తించలేదు. గుర్తించేటువంటి సమయానికి ఎక్కడ ఉన్నాడంటే చెరసాల దాటి పట్టణంలోకి వెళ్ళేటువంటి దారిలో ఉన్నాడు అనమాట. ఒక గొప్ప విషయం అన్నమాట. దీన్ని నేను ఎలా చెప్పాలనుకుంటున్నానంటే, ఒక వ్యక్తి హాస్పిటల్లో ఉన్నారు. ఉదాహరణకి చెప్తున్నాను, ఒక వ్యక్తి హాస్పిటల్లో ఉన్నారు. ఆ వ్యక్తి కోసం మనం ప్రార్థన చేస్తున్నాం. తీవ్రంగా ప్రార్థన చేస్తుంటే దేవుడు, పేతురుని విడిపించినటువంటి దేవుడు ఒక దూతను ఆ హాస్పిటల్లో ఉండేటువంటి పేషెంట్ దగ్గరికి, మనం ఎవరి కోసమైతే ప్రార్థన చేస్తున్నామో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళని ఏం చేశారంటే విడిపించుకుని బయటికి వచ్చాడు. విడిపించుకుని వచ్చుట అనేటువంటిది ఏంటంటే హాస్పిటల్ నుంచి లెగిసి బయటికి రావడం అని కాదు. అక్కడ దేవుడు చేయాల్సిన కార్యాన్ని చేశాడు అని అర్థం. ఏం కార్యం చేశాడు? ఈ యొక్క వాక్యాన్ని బట్టి మనం ఆలోచిస్తే దేవుడు ఏం చేశాడు అక్కడ కార్యము అంటే, ఒకటి ఫస్ట్ థింగ్ వచ్చేటప్పటికి దేవుడు దూతను పంపాడు. దూతను పంపిన తర్వాత అక్కడ ఏమైంది? వెలుగు ప్రకాశించింది. వెలుగు ప్రకాశించింది అనే మాట మనం విన్నప్పుడు ఒకటి తొలగిపోయింది అని కూడా చెప్పాలి. ఏం తొలగిపోయిందని చెప్పాలి? వెలుగు ప్రకాశించింది అంటే ఏమైందని అర్థం చెప్పండి? చీకటి తొలగిపోయింది అని చెప్పాలి. అంతేగా, చీకటిలో ఉన్నటువంటి పరిస్థితి నుంచి వెలుగు ప్రసరించింది అంటే అక్కడ చీకటి తొలగిపోయిందనే కదా. రైట్. ఇప్పుడు వెలుగు ప్రకాశించినటువంటి సమయంలో ఆ పేషెంట్ దగ్గర, ఆ హాస్పిటల్లో ఉండేటువంటి పేషెంట్ దగ్గర వెలుగు ప్రకాశించింది అంటే ఆరోగ్యం వచ్చింది అని అర్థం. ఆ తర్వాత చీకటి తొలగిపోయింది అంటే అర్థం ఏంటి చెప్పండి? రోగం అనేటువంటిది పోయింది అని అర్థం. అప్పుడు పేతురును తట్టి లేపెను, దూత పేతురుని తట్టి లేపెను అనే దానికి ఇక్కడ మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఆ దూత ద్వారా దేవుడు ఏం చేశాడంటే ఆ వ్యక్తిని, పేషెంట్ని తట్టి లేపాడు అనమాట. అంటే వాళ్ళలో ఒక మెలకువను దేవుడు కలుగు చేశాడు అనమాట. అంటే శరీరంలో ఉన్నటువంటి అనారోగ్యం అనేటువంటి విషయం నుంచి విడుదల పొందటం ఎలా అనేటువంటి ఒక విషయాన్ని ఆ వ్యక్తిలో కార్యం చేయటాన్ని దేవుడు ప్రారంభించాడు. అప్పుడు సంకెళ్ళు వాటంతట అవే ఊడిపడాను. సంకెళ్ళు అంటే ప్రధానమైనటువంటి బంధకం. అది ఏ రోగమైనా కావచ్చు, గ్యాస్ కావచ్చు, హార్ట్ అటాక్ కావచ్చు, లేకపోతే ఇంకే రోగమైనా కావచ్చు, అది ఆటోమేటిక్గా పోయింది, ఊడిపోయింది అంటే తొలగింపబడింది. ఆ వ్యాధి పడిపోయింది, ఆ వ్యాధి నయమైపోయింది, ఊడిపడిపోయింది అనుకోవాలా. తర్వాత పేతురును నడుము కట్టుకొని చెప్పులు తొడుక్కొనమనను, వస్త్రము పైన వేసుకునమని తన వెంట రమ్మని చెప్పాడు. ఇక్కడ ఇది కొద్దిగా మనం ఆలోచించాల్సినటువంటి విషయం అన్నమాట. ఏంటంటే ఈ విషయం 3 మాటలు చెప్పాడు. ఏమన్నాడు చెప్పండి? నడుము కట్టుకొని, చెప్పులు తొడుక్కొని, పై వస్త్రం వేసుకోమన్నాడు. జరిగినటువంటి విషయాలన్నీ కూడా ఒక దర్శనంలో జరిగినట్టుగా ఫీల్ అవుతున్నాడు. ఎలా జరిగింది? ఒక దర్శనంలో జరిగినట్టుగా ఫీల్ అవుతున్నాడు. అంటే అన్నోటీస్డ్ ఇంటర్నల్ చేంజ్ అనేది ఏర్పడింది అనమాట. తెలియకుండానే దేహంలో జరిగినటువంటి ఒక స్వస్థత కార్యం, తెలియకుండానే పరిస్థితులు సమసిపోయినటువంటి ఒక కార్యం, ఒక గొప్ప ఉపద్రవం అనేటువంటి దాని నుంచి విడుదల పొందినటువంటి ఒక పరిస్థితిగా మనం చూస్తా ఉన్నాం. తర్వాత మొదటి కావలి, రెండవ కావలి దాటి పట్టణమునకు పోవు ఇనుప గవిని దగ్గరకు వచ్చినప్పుడు దానంతట అదే తెరుచుకుంది. కాబట్టి ఇంకా ఫైనల్గా ఇంకా విడుదల పొందటానికి, బయటికి రావటానికి
ఇంకా నువ్వు శక్తిమంతుడు అవ్వటానికి, దేవుడు నీలో కార్యం జరిగించటానికి ఇంకా చివరిగా జరగాల్సినటువంటి విషయం కూడా అదంతటా అదే జరిగిపోయిందనమాట. ఆ విధంగా జరిగిపోయి దేవుడు చేసినటువంటి కార్యాన్ని బయటికి వచ్చి రోడ్డు మీదకి వచ్చి ఇంకా పట్టణానికి వెళ్ళేటువంటి దారిలోకి వచ్చినప్పుడు అప్పుడు అర్థమైందనమాట, ఒరే దేవుడు నా కొరకు ఏదో గొప్ప కార్యం చేశాడు. ఎక్కడెక్కడి నుంచి చేశాడు? దేవుడు దూతను పంపించి హేరోదు చేతిలో నుండి. ఎందుకని హేరోదు చేతిలో నుండి? అది కనుక విడిపించకపోతే పేతురుని కూడా ఒకవేళ మరి యూదుల యొక్క సంతోషం కొరకు చంపించవచ్చు. కాబట్టి అక్కడి నుంచి విడుదల కలిగించాడు. రెండవది, ప్రజల యొక్క యూదా ప్రజలు నాకు చేయను ఉద్దేశించిన వాటన్నిటిలో నుండి నన్ను తప్పించి ఉన్నాడని ఇప్పుడు నాకు నిజముగా తెలిసి ఉన్నదని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులరా, దేవుడు చేసేటువంటి కార్యం మనం రాత్రంతా ప్రార్థన చేస్తుండేటువంటి సమయంలోనే ఏం జరగాలి చెప్పండి? ఆ సమస్య కొరకు, ఎదురుగా ఉన్నటువంటి సమస్య కొరకు, ప్రాబ్లం కొరకు మనం ప్రార్థన చేస్తూ ఉండగానే దేవుడు తన దూత నంపి గొప్ప కార్యాలు ఆయన చేస్తాడు అనేటువంటి విషయం మనకు తెలుసుకుంటా ఉన్నాం. ఇప్పుడు ప్రత్యక్షంగా చెప్పాను కదా, పరోక్షంగా చెప్పే ఒక మాట చెప్తా చూడండి. పేతురు కొరకు దేవుడు కొన్ని మాటలు ముందుగానే చెప్పాడు. ప్రభువారు ఈ పరిస్థితులన్నీ జరగక ముందుగానే పేతురు కొరకు దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కొన్ని విషయాలు చెప్పాడు. ఏం చెప్పాడు? కొన్ని వాగ్దానాలు ఇచ్చాడని చెప్పాలి. పేతురు అనగా బండ, కేఫా అంటే బండ, నా సంఘాన్ని నీ మీద నిర్మిస్తాను అని చెప్పాడు. పేతురుని బయటకు చెరసాల నుంచి బయటకు తేకపోతే సంఘం అనేటువంటిది ఆ తర్వాత ఏమవ్వచ్చు అంటే చిన్న భిన్నం అవ్వచ్చు, ఏమో తెలియదు, ఎలాగైనా జరగవచ్చు. పేతురు మాత్రమే మూలం అని నేను చెప్పలేను, కానీ ప్రభు చెప్పినటువంటి మాటను అనుసరించి అయితే ఆ కార్యాలు జరగాల్సిందే. దేవుడిచ్చినటువంటి వాగ్దానం అనేటువంటిది జరగాల్సిందే. నేను ఈ విషయాన్ని మన యొక్క వాగ్దానాలతోటి పోల్చి చెప్తున్నాను. దేవుడు మనకిచ్చిన వాగ్దానం నెరవేరాల్సిందే. వాగ్దానం దేవుడు నెరవేర్చాలి. కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే, సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య నిమిత్తం ప్రార్థనలు చేసేలా దేవుడు చేస్తాడు. అంటే ఇప్పుడు నేను ఒక వ్యక్తి కోసం ప్రార్థన చేయాలని నాకు తెలియకపోయినా దేవుడు నాకు ఆ వ్యక్తి కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేసేటువంటి ఒక భారాన్ని దేవుడు నా మీద మోపుతాడు. నేను ఆ వ్యక్తి కోసం అత్యాసక్తితోటి ప్రార్థన చేస్తాను. నేను ప్రార్థన చేసినప్పుడు ఆటోమేటిక్గా దేవుని యొక్క దూత వస్తాడు, దేవుడే పంపి ఆ పరిస్థితి నుంచి బయటికి తీసుకొస్తాడు. నేను చెప్పే విషయాలన్నీ మీకు అర్థం అవ్వాలి అంటే మీరు ఒక చిన్న విషయాన్ని అర్థం చేసుకుంటే అర్థమవుతుంది అనమాట. ఏంటంటే, గోడ గడియారంలో ఈ ముళ్ళు ఎదురుగా పెద్ద ముళ్ళు, చిన్న ముళ్ళు, సెకండ్ల ముళ్ళు తిరగాలంటే ఏం చేయాలో చెప్పండి? బ్యాటరీ వేస్తేనే తిరగవు. బ్యాటరీ వేసిన తర్వాత లోపల మనకి కనిపించినటువంటి చాలా పళ్ళ చక్రాలు ఉంటాయి లోపల కదా. మనం ఎప్పుడు తీస్తే లోపల ఏముంటాయి? మన ఎదురుగా కనిపించేటువంటి 3 ముళ్ళులే కాకుండా లోపల ఇంకా చాలా పళ్ళ చక్రాలు ఉంటాయి. ఆ పళ్ళ చక్రాలన్నీ తిరగాల్సినట్టుగా తిరుగుతూ ఉంటే ఆటోమేటిక్గా గంటల ముళ్ళు, నిమిషాల ముళ్ళు, సెకండ్ల ముళ్ళు ఎలా కదలాలో అలా కదులుతూ ఉంటాయి అన్నమాట. ప్రియులరా, మనం తీసుకునేటువంటి యొక్క ఉదాహరణ వెనుక అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క కార్యాచరణ అనేటువంటిది ఎలా ప్రారంభించబడుతుంది అనేటువంటి దాని అంతటికీ ఒక లింకు, ప్రారంభంలో ఒక లింక్ ఉంది. ఆ లింక్ పేరు పేరంటే దేవుడిచ్చిన వాగ్దానం. ఏంటిది? దేవుడిచ్చిన వాగ్దానం. దేవుడిచ్చినటువంటి వాగ్దానము ఒకవేళ మనం మర్చిపోయినా, మనం పరిస్థితి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఏం చేస్తాడంటే ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని గుర్తు తెచ్చుకొని ఆ వాగ్దానాన్ని బట్టి కార్యాచరణ జరిగేలా చేస్తాడు. ఒకవేళ నేను చెప్పే మాటలు ఒకవేళ మీకు ఇబ్బందిగా అనిపిస్తే చరిత్రలో నుంచి వస్తే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడంటే, నేను నిన్ను రక్షించాలి, నేను నిన్ను కాపాడాలి అని నేను ఎందుకు అనుకోవాలి? నేను నీ మీద దయదలచాలని నువ్వెందుకు అనుకోవాలి? నువ్వు ఇన్ని పాపాలు చేసి, ఇన్ని అవమానాలు చేసి, నన్ను ఇంత కష్టపెట్టి, నా నామాన్ని ఇంత అవమానపరిచి ఇలా చేస్తే నేను నిన్నెందుకు రక్షించాలి అని దేవుడు అనుకున్నాడు అనుకుందాం, ఊరికే అనుకుందాం.
అప్పుడు దేవుడు మనల్ని దేన్ని బట్టి రక్షిస్తాడు అంటే ఆయన ఆదిలో ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి రక్షిస్తాడు. ఆదిలో ఏ వాగ్దానం ఇచ్చాడు? నేను అబ్రహాముకు, ఇస్సాకుకు, యాకోబుకు చేసినటువంటి వాగ్దానాన్ని బట్టి మనం గమనిస్తాం. పాత నిబంధన గ్రంథంలో ఈ మాటలు చదువుతాం. ఇశ్రాయేలు ప్రజలు తప్పు చేసినా, వాళ్ళు దేవుని నామాన్ని అవమానించినా, వాళ్ళు చెడు నడత నడిచినా దేవుడు వాళ్ళని రక్షించడానికి కలిగినటువంటి కారణం ఏంటి అంటే ఆదిలో దేవుడు చేసినటువంటి వాగ్దానం. ఏంటి ఆ వాగ్దానం? నేను ఇశ్రాయేలీలకు అనగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు తోడై ఉన్నట్టుగా మీకు కూడా తోడై ఉంటారని ఆయన ఇచ్చినటువంటి వాగ్దానం. కాబట్టి ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి? పేతురు చెరసాల్లో ఉన్నాడు, సంఘం అతని కోసం ప్రార్థన చేస్తున్నారు. దేవుడు తన దూతను పంపించాడు. ఆ దూతను పంపించి చెరసాలలో ఉన్నటువంటి పేతురుని బయటకు తీసుకొచ్చాడు. ఎక్కడైతే సంఘం ప్రార్థన చేస్తున్నారో అక్కడికి తీసుకొచ్చి దేవుడు చేసిన కార్యాన్ని వాళ్ళకి చెప్పాడు. ఆ తర్వాత హేరోదికి కనిపించకుండా అక్కడి నుంచి వేరే ప్రాంతానికి, కైసరయ ప్రాంతానికి వెళ్ళి అక్కడ నివసించినటువంటి వారిగా మనం చూస్తున్నాం. ప్రియులరా, ఇప్పుడు నేను చెప్పినటువంటి విషయాలన్నిటికీ ఒక చైన్ సిస్టమ్ లాగా ఒకదాని తర్వాత ఒకటి జరగటానికి అసలు కారణం ఏంటి అంటే దేవుడిచ్చినటువంటి వాగ్దానం. ఇది మనం పరోక్షంగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. ప్రత్యక్షంగా దేవుడి కార్యాలు ఎందుకు చేస్తాడు అంటే పరోక్షంగా ఆయన ఇచ్చినటువంటి వాగ్దానం. కాబట్టి ప్రియులరా, ఈ రాత్రి కాలం వేళ మనము ధ్యానం చేసినటువంటి ఈ యొక్క విషయాలను బట్టి ఒక మూలమైనటువంటి ఒక మాట మనం ఏం అర్థం చేసుకుంటున్నామంటే ఒకే ఒక మాట: అత్యాసక్తితో కూడినటువంటి ప్రార్థన గొప్ప కార్యాలను చేస్తుంది. అత్యాసక్తితో నువ్వు చేసే ప్రతి ప్రార్థన వెనక దేవుని యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే, ఈ వ్యక్తి నాకు ప్రార్థన చేస్తా ఉన్నాడు, ఈ విషయం కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాడు, నేను వీళ్ళకి ఈ కార్యం చేయాలి అంటే నేను చేయటానికి ఏంటి, వీళ్ళకి నేను ఎందుకు చేయాలి అని ఆయన ఆలోచిస్తే మొదట దేవుడిచ్చిన వాగ్దానాలు కనిపిస్తాయి. పాత నిబంధనలోను కొత్త నిబంధనలోను దేవుని ద్వారా, ప్రభువు ద్వారా ఇవ్వబడిన వాగ్దానాలు కనిపిస్తాయి. ఆ వాగ్దానాలను అనుసరించి దేవుడు ఏం చేస్తాడంటే మన యొక్క ప్రార్థనలను బట్టి ఆయన కార్యాలు చేస్తాడు. కాబట్టి ప్రియులరా, దేవుని యొక్క వాగ్దానం చాలా బలమైనది. ఆ వాగ్దాన నెరవేర్పు కోసం ఆయన ఎంతటి పనినైనా, ఎంతటి కార్యాన్నైనా ఆయన చేయనై ఉన్నాడు. ఈ రాత్రి కాలంలో మనందరం కూర్చొని ఆయా విషయాల కొరకు ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు గొప్ప కార్యాలను మన ఎడల చేయబోతూ ఉన్నాడని నమ్ముతా ఉన్నాం. ఈ సమయంలో మనందరం మోకాళ్ళలోకి కళ్ళు మూసుకొని మరి మొదటగా మనం కొన్ని విషయాలను, మన యొక్క ప్రార్థన అవసరతలను మనం డిస్కస్ చేసుకొని ఆ తర్వాత మనందరం కూడా ప్రార్థన సమయాన్ని గడుపుతాం. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగాన్ని మన యొక్క వినికిడిలో ఆశీర్వదించి దీవించును గాక.